గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా పాప తరపున తల్లిదండ్రులుగా సంతకాలు చేసి పాపనైతే కాపాడుతారు. దాంతో అక్కడ ఉన్న ఆ పాప తల్లిదండ్రులు వచ్చి ఆ గంగకి అయితే చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఇక మేము వెళ్ళి పాపను చూసి వస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న గంగ అయితే సరే వెళ్ళి రండి అని చెప్పి అక్కడే ఉన్న వినాయకుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ పాప ప్రాణాలతో బయటపడేలా చెయ్యి భగవంతుడా అని చెప్పి గంగ అయితే ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలా గంగ దండం పెట్టుకుంటూ ఉంటే గంగాధర్ కూడా ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికైతే ఇంకెందుకు నా కారులోనే వచ్చేయండి అని చెప్పి గంగాధర్ని తనతో పాటు తన కారులో తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక ఇల్లు రాకముందే కొద్ది దూరంలోనే కార్ని ఆపేయమని గంగాధర్ అంటూ ఉంటాడు. అది వినగానే గంగ అయితే ఏంటండి ఇక్కడే ఎందుకు ఆపించేశారు, ఇల్లు రావడానికి ఇంకా టైం ఉంది కదా అంటే, లేదు గంగ అక్కడ కానీ దిగానంటే నన్ను నాన్న చూస్తే బాగోదు, నాన్న మళ్ళీ ఏమంటారో ఏంటో, ఎందుకు లేనిపోని గొడవలు, నేను ఇక్కడే దిగిపోయి నడుచుకుని వచ్చేస్తాను, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గంగ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక గంగతో గంగాధర్ అలా కలిసి ఉండడం వాళ్ళ మామయ్య చూస్తే ఏమంటారో అని ఈయన భయపడుతున్నారని చెప్పి గంగ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.